ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవం ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పేలా నేటి నుంచి విశాఖ ఉత్సవ్ 2026 జరగనుంది. మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్ ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ప్రధాన వేదికగా ఈ నెల 31 వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఉత్సవ్లో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఫుడ్ స్టాళ్లు, సాహస క్రీడలు, పారా మౌంటైనింగ్, హెలికాప్టర్ రైడ్, భీమిలీ బీచ్లో బోట్ రేస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ఉత్సవ్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మొదటి రోజు ప్రముఖ గాయని సునీత లైవ్ కాన్సర్ట్ ఉంటుందని తెలిపారు. ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ ఆపోజిట్లో మన మెయిన్ ఎంటర్టైన్మెంట్ స్టేజ్ అనేది నిర్వహిస్తూ అక్కడ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా రేపటి నుంచి కార్యక్రమాలు జరుగుతాయి. రేపటి కార్యక్రమంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, టూరిజం శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంది. రేపటి కార్యక్రమంలో సింగర్ సునీత గారి యొక్క లైవ్ కాన్సర్ట్ కూడా జరగబోతుంది. ఎంటర్టైన్మెంట్ జోనే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రధానంగా ఋషికొండ బీచ్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ అనేది 31 దాకా మనం కొనసాగించడం జరుగుతుంది. ఈ అన్ని రిజిస్ట్రేషన్ కూడా మనము ఆన్లైన్లో అవకాశం కల్పించడం జరిగింది. www.vishakhautshav.org. సో దీని ద్వారా ఎంటర్టైన్మెంట్, కల్చర్, అడ్వెంచర్, స్పోర్ట్స్, ఫుడ్ ఇవన్నీ కూడా వివిధ సెక్టార్, వివిధ డొమైన్స్లో మనము అవకాశాలు కల్పిస్తున్నాము.